హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 22వ భాగాన్ని వినేద్దాం. అరుంధతి నవ్వుతూ చాలా బాగుంది అంటూ ఒక చేత్తో కార్తీక్ హెయిర్ని తడుముతూ ఉంటే కార్తీక్ అరుంధతి ఇంకో చేతిని తీసుకుని వేళ్లతో ఆడుతూ అరు ఫేస్లో ఆనందాన్ని చూసుకుంటూ ఉంటాడు. అరు చుట్టూ చూస్తూ ఇక్కడ నేచర్ ఎంత బాగుందో, మీ అందరి మనసులు అంత బాగున్నాయి అంటూ కార్తీక్ వైపే చూస్తుంది. కార్తీక్ అరుంధతిని చూస్తుండడంతో అరుంధతి కార్తీక్ నువ్వు అలా చూడకు అని మనసులో అంత షార్ప్గా ఉంటాయో, నీ కళ్ళు అవి చాలా డేంజర్ అనుకుంటూ కార్తీక్ని పట్టుకుని ఊపుతుంది. కార్తీక్ తేరుకొని అరుంధతి వెన్నెల బాగుంది కదా అంటాడు. అదే కదా నేను చెప్పింది ఇంతకు ముందు అంటుంది అరుంధతి. ఆ అమావాస్య రోజు వెన్నెల బాగుంటుందా అంటాడు కార్తీక్. కార్తీక్ ఆ రోజు వెన్నెల రాదు, ఇంకెలా బాగుంటుంది అంటాడు అరు. ఆ రోజు రానిది ఈ రోజు కూడా అమావాస్య అనుకుని రాకపోతే ఇంత అందమైన రాత్రి ఉండదు కదా అంటాడు ఆకాశంలోకి చూస్తూ కార్తీక్. అవును, కానీ వెన్నెల పౌర్ణమిని అమావాస్య అని అనుకోదుగా అంటుంది అరుంధతి. కార్తీక్ అరుంధతి వైపు ఫేస్ టర్న్ చేసి, దేవ్ నీ జీవితంలోకి రావటం అమావాస్యలా అనిపించింది, కానీ అది పౌర్ణమి, నీకు త్వరలో తెలుస్తుంది అరుంధతి అంటాడు. ఆరు కార్తీక్ వైపే చూస్తూ, అసలు అలా బిహేవ్ చేస్తే నా మంచికి ఎలా అవుతుంది అంటుంది. నీకు దేవ్ గురించి తెలియదు అరుంధతి. వాడికి మనం ఒక్కసారి చెయ్యందిస్తే 100 ఏళ్ళైనా మనల్ని మన చేయూతని మర్చిపోడు. వాడి క్యారెక్టర్ అలాంటిది. నేను వాడిని దగ్గర నుంచి చూశాను కాబట్టి అంటాడు. అరుంధతి ఆలోచిస్తూ, నీకోసం నమ్ముతాను కార్తీక్, కానీ దేవ్ నువ్వనుకున్నట్టు కాక నేను చెప్పినట్టు ఉంటే అంటుంది. అప్పుడు వాడికి అంటూ చెప్పను, చేసి చూపిస్తాను. నిజంగా దేవ్ మంచివాడు కాకపోతే అంటాడు కార్తీక్. ఆ మాటకి అరుంధతి సరే అని అంటుంది. కార్తీక్ దేవ్ బిహేవియర్ చాలా మంచిది అరుంధతి. వాడి బిహేవియర్ అండ్ క్యారెక్టర్ని అంచనా వేస్తే నిన్ను సేవ్ చేయడానికి ఇలా చేశాడేమో అనిపిస్తుంది అంటాడు. అలా ఎలా అంటుంది అరుంధతి. కార్తీక్ అరు ఒడిలో నుంచి లేచి పక్కన కూర్చుంటూ, ఫర్ సపోజ్ మనం ఏదైనా తప్పు చేశామే అనుకో, నాన్న కొట్టబోయే ముందు అమ్మే కొట్టేస్తుంది, నాన్న కొట్టడప్పుడు అని కార్తీక్ చెప్పబోతుంటే అప్పుడే అరుంధతి, కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నావు అంటుంది. ముందు విను అంటాడు కార్తీక్. అరుంధతి సైలెంట్ అవుతుంది. కార్తీక్ అరుంధతి వైపు చూసి, నాన్న కొడితే ఎన్ని కొడతాడో లేక ఎంత గట్టిగా కొడతాడో అని అమ్మ ఆలోచించి తనే ఒక్కటి చరుస్తుంది. దానితో నాన్న కొట్టరు, ఆగిపోతారు అంటే నాన్న చేయి చేసుకోకూడదని అమ్మ చిన్నగా కొడుతుంది, అవునా? అంత మాత్రాన నాన్న మంచివాడు, అమ్మ మంచిది కాకుండా పోదు కదా అంటాడు. అవును అంటుంది. హా, నేను దేవుని చూసిన ప్రకారం నీకేదో సహాయపడ్డానికే ఇలా చేశాడు. వాడు నిన్ను ఏమీ చేయలేదు, నమ్ము అంటాడు కార్తీక్. అరుంధతి కార్తీక్ చేయి తీసుకుని, వాడి గురించి కాదు, నిన్ను నమ్ముతాను బావా అని అనబోయి కార్తీక్ అంటుంది. కార్తీక్ అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి నవ్వుతూ, ప్రామిస్ చేయి, ఎప్పుడు అలాంటి బాధ నీ లైఫ్లో ఉంది అనుకుని బాధపడనని. ఎలాగో నేను ప్రూవ్ చేస్తాననుకో, ఆ లోపులు కూడా నీ మనస్సును వ్యధ చెందకూడదు దాన్ని తలుచుకుని అంటాడు. అరు కూడా సరే అంటూ కార్తీక్ అరచేతిలో చెయ్యి వేసి నవ్వుతూ, వెంటనే ఏంటి కార్తీక్ నీ హ్యాండ్స్ చాలా రఫ్గా ఉన్నాయి అంటుంది. అవి అంతేలే గాని నేనిప్పుడు ఇక్కడికి తీసుకునొచ్చి నీకేం తెలియజేయాలనుకున్నానో అర్థమైందా అంటాడు కార్తీక్. అర్థమైంది కార్తీక్. దేవ్ మాక్సిమం తప్పు చేయడు. నా విషయంలో ఏమీ జరగలేదని నన్ను నమ్మమంటూ అమావాస్య పౌర్ణమి అంటూ తేడా చెప్పావు, సరేనా అంటుంది. హా, అంతేకాదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా డల్లుగా ఉండి ఆలోచించి బుర్ర మనసు కూడా పాడు చేసుకోకు అంటాడు. సరే సరే అంటుంది. ఇక వెళ్దామా అంటాడు కార్తీక్. అప్పుడేనా అంటుంది. మరి మనం వచ్చి 1 అవర్ పైనే అయిపోయింది, నిద్రపోవద్దా అంటాడు. అరుంధతి మూతి ముడుచుకుంటూ లేవబోతుంది. కార్తీక్ అరుంధతి చేయి పట్టుకుని, అలా పెట్టకే, మొహం చూడలేను అంటాడు. అరుంధతి మూతి తిప్పి కిందికి దిగబోతుంది. కార్తీక్ వెనక దిగుతూ, జాగ్రత్త, ఏదన్నా జరిగితే నేనే చూసుకోవాలి అంటాడు. అరుంధతి కోపంగా చూసి కిందికి దిగేస్తుంది. కార్తీక్ వెనక్కి దిగి సైకిల్ దగ్గరికి వెళ్తుంటే అరుంధతి నడుచుకుంటూ వెళ్తుంది. కార్తీక్ అది చూసి సైకిల్ తీసుకెళ్లి అరు ముందు పెట్టి ఎక్కు అంటాడు. అరుంధతి ఎక్కను అన్నట్టు తలూపుతుంది. ప్లీజ్ ఎక్కు అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి బ్రతిమలాడుతున్నట్టుగా అడుగుతాడు. అరుంధతి నవ్వుతూ కార్తీక్ చెంపపై చిన్నగా తట్టి ఎక్కతాలే అంటూ ఎక్కేస్తుంది. కార్తీక్ నవ్వుతూ పోనిస్తూ కొంత దూరం వెళ్ళాక అరుంధతి అంటాడు. చెప్పు కార్తీక్ అంటుంది. కార్తీక్ చుట్టూ చూస్తూ ఒక ఫీల్తో, ఇలా నా జీవిత ప్రయాణంలో కూడా తోడుంటావా అంటాడు. అరుంధతి నవ్వుకుంటూనే, మా అమ్మ ఇష్టం కార్తీక్ అంటుంది. సరే, అత్తయ్య ఇష్టమేలే అంటూ నార్మల్ అయిపోయి ఇంటి దగ్గర ఆపి, అరు దిగాక వస్తాను, నువ్వు వెళ్ళు అని
అరు మొహం కూడా చూడకుండా ముందుకు వెళ్ళిపోయి సైకిల్ని ఒక పక్కన పెట్టేసి వాచ్ చూసుకుంటూ లోపలికొచ్చేసి పైకెళ్ళిపోతాడు. అరు కార్తీక్ కోసమే రూమ్‌కి వెళ్లకుండా వెయిట్ చేస్తుంది. కార్తీక్ పైకొచ్చి తన రూమ్‌కెళ్ళిపోతాడు. కార్తీక్‌లో చేంజ్ గమనించిన అరు తనలా అనటం వల్లనే ఇలా ఉన్నాడేమో అనుకుని కార్తీక్ వెనక నెమ్మదిగా వెళ్తుంది. కార్తీక్ రూమ్‌కి వెళ్లి ఫాస్ట్‌గా బెడ్‌పై పడుకొని పైకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. మనసులో అరుంధతికి నాపై ప్రేమ ఉన్నా ఎందుకు బయటపడట్లేదు? ఏమనుకుంటుంది? అత్తయ్య ఇష్టము అంటే అత్తయ్యకి తన ప్రేమ తెలీదు కదా అనుకుంటూ ఉంటాడు. అరుంధతి నెమ్మదిగా వచ్చి కార్తీక్ అరికాలుపై చిన్నగా చేత్తో రాస్తూ ఉంది. కార్తీక్ తన బాడీని షేక్ చేసి వెంటనే పైకి లేచి కాళ్ళ దగ్గర చూస్తే ఏముండదు. అరుంధతి మంచం కిందకి షిఫ్ట్ అవుతుంది. కార్తీక్ ఎందుకో రూమ్‌లో ఎవరో ఉన్నారనిపించి బెడ్ దిగి వెళ్లి డోర్ క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేస్తాడు. ఏంటి ఇలా చేశాడు? పడుకుంటున్నాడా ఏంటి అని వేలు నోట్లో పెట్టుకుని ఫ్లోలో కొరికేస్తుంది. దానితో అబ్బా! అనుకుంటుంది చిన్నగా అరుంధతి. ఎవరు రూమ్‌లో అంటాడు కార్తీక్. నేనే కార్తీక్ అనబోతూ ఆగి కాసేపు ఏడిపిద్దాం అనుకుని కార్తీక్‌ని చూస్తే అటువైపు ఫేస్ పెట్టుకుని ఉండడంతో బెడ్ కింద నుంచి పైకొచ్చేసి కార్తీక్ వెనక షర్ట్‌పై మళ్ళీ చేత్తో రాస్తుంది. కార్తీక్ వెంటనే ఆ చేతిని గట్టిగా పట్టుకుని ముందు వైపుకి అరుంధతిని లాక్కొని అరు చుట్టూ పట్టు వేయించి ఎవరు నువ్వు? నా రూమ్‌లో పనేంటి? అంటూ నెమ్మదిగా అరుంధతిని తీసుకుంటూనే స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్లి లైట్స్ ఆఫ్. లైట్స్ వేసి అరు చేయి పట్టుకుని తన వైపు తిప్పుకుంటాడు. అరుంధతిని చూసి నువ్వా? అంటాడు కార్తీక్. అరుంధతి పాపకి కార్తీక్ టచ్‌కి గొంతు మూగబోయి నోరు పెగలదు. అరు కళ్ళలో ఏదో తెలియని చిన్న భయం మాత్రం కార్తీక్‌కి కనిపిస్తుంది. కార్తీక్ రూమ్‌కి వెళ్ళు అంటాడు ఇంకేం మాట్లాడకుండా. అరు అప్పుడు ప్రెజెంట్‌లోకొచ్చి ఒక నవ్వు నవ్వి కోపమా? అంటుంది. నాకేం కోపం లేదు. అయినా కోపం ఎందుకులే కానీ వెళ్ళి పడుకో అంటాడు అరుంధతి వైపు చూడకుండా. కార్తీక్ బుర్రపై ఒకటి తట్టి ఒక అమ్మాయి అమాంతం కౌగిలించుకుంది అంటే వాడికి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? అంటుంది. కార్తీక్ ఏం మాట్లాడు. అరుంధతిని ఆ వ్యక్తి తనకి అన్నయ్య కానీ నాన్న కానీ లేక ప్రియుడు కానీ అవ్వాలి. సరే సరే ఒక అమ్మాయి ఒడిలో పడుకున్నప్పుడు తనేం అనకుండా ఉంది అంటే అర్థమేంటి? నుదుటిపై ముద్దుకి అర్థమేంటి? అంటూ ఆలోచించు అనేసి వెళ్ళిపోతుంటే కార్తీక్ అరుంధతి చేయి పట్టుకుని కార్తీక్ నాకర్థమైంది కానీ ఒక్కసారి నీ నోటితో వినాలని ఉంది అంటాడు. పిచ్చోడా అంటూ చేతులు చేస్తే కార్తీక్ వెళ్లి అరుంధతిని హగ్ చేసుకుంటాడు. అరు కార్తీక్ చుట్టూ చేతులు వేసి ప్రేమని చూపిస్తున్నప్పుడు చెప్పలేదు అంటావేంటి? కార్తీకు చిన్నపిల్లాళ్ళా అంటుంది నవ్వుతూ. చాల్లే ఈ భరోసా అంటూ అరుంధతి బుగ్గపై ముద్దిచ్చి దూరం జరుగుతాడు. అరుంధతి కార్తీక్ కళ్ళలోకి చూస్తూ ఏం ఆలోచించుకో కార్తీక్ అని గుండెపై చేయి పెట్టుకుని ఇక్కడ నువ్వే ఉన్నావు ఎప్పటికీ ఉంటావు కూడా అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది. కార్తీక్ బాధ తీరిపోయిందిక ప్రశాంతంగా పడుకుంటాడు. అరు కూడా రూమ్‌కి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసేసి వాటిని భద్రంగా అరుంధతి రూమ్‌లో భద్రపరిచి నిద్రపోదాం అనుకుంటుండగానే ఇంకెందుకిక్కడ నేను రేపు వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అనుకొని నెమ్మదిగా లగేజ్ సర్దేసి నిద్రపోతుంది. దేవ్‌కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికి వచ్చేసి ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇంతలో మళ్ళీ ఏదో గోల వినిపించడంతో అక్కడికి వెళ్తాడు. ఒక ఆవిడ అన్నీ విసిరేస్తూ ఉంటుంది. దేవ్ ఆవిడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆవిడ అలానే కంట్రోల్ తప్పి చిందరవందర చేస్తూ ఉంటుంది. దేవ్ ఇక సాయించలేక ఆవిడ భుజాలు పట్టుకొని అమ్మా ఆగు. ఆ అరుంధతి బ్రతుకు ఎప్పుడో కుక్కలు చింపిన విస్తరైంది. అది ఆ క్షణం నుంచి భరించలేని బాధని అనుభవిస్తుంది. ఆ విషయం గుర్తు చేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది ఎప్పుడు. తను సంతోషంగా ఎప్పటికీ ఉండదు. ఉండనివ్వను కూడా. నువ్వు సంతోషంగా ఉండు. నీ సంతోషం కావాలమ్మా నాకు అంటూ ఆవిడ జుట్టుని సరిచేస్తూ ఉంటే ఆవిడ దేవ్ చేతుల్ని పట్టుకుని కళ్ళల్లో మెరుపుతూ పెదవులపై నవ్వుతూ దాని జీవితం నాశనం అయిపోయింది అంటూ జే దేవ్ చేతుల్ని ఊపుతూ స్లో కోల్పోయి దేవుపై పడిపోతుంది. దేవ్ వెంటనే ఆవిడని బెడ్పై పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తాడు. ఆ డాక్టర్ దేవ్ కాల్ చేయడంతో భయంగా ఎత్తుతుంది. దేవ్ ఫోన్లో డాక్టర్ మా అమ్మ స్పృహ కోల్పోయారు మీరు వెంటనే రండి అంటాడు. ఆ డాక్టర్ ఓకే అని వస్తుంది. దేవ్ డాక్టర్ వచ్చాక ఆ రూమ్ నుంచి వచ్చేస్తాడు. ఆ డాక్టర్ ఆవిడ దగ్గరికి భయంతో వెళ్లి వణుకుతూ చేయి పట్టుకుని చూస్తూ ఉండగా ఆవిడ లేచి కూర్చుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పటి వరకు ఉన్న భయం కాస్త తగ్గించుకుని పట్టిన చెమటలను తుడుచుకుని రూమ్ బయటకు వస్తుంది. దేవ్ ఆ డాక్టర్తో ఎలా ఉంది మా అమ్మకి అంటాడు. ఆ డాక్టర్ దేవ్తో సార్ ఆవిడ ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్నారు. మీరు బాధపడద్దు. ఆవిడ చెప్పినట్టు ఆవిడికి ఆనందం కలిగించేలా చేయండి చాలు అంటూ వెళ్ళిపోతుంటారు. దేవ్ డాక్టర్ అని పిలవడంతో ఆ డాక్టర్ ఆగుతుంది. దేవ్ ఆ డాక్టర్ దగ్గరికి వచ్చి మనీ ఇస్తాడు. ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత దేవ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి బెడ్పై పడుకుని ఉన్న ఆవిడని చూసి అక్కడి నుంచి బాధగా తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. దేవ్ వెళ్ళటమే ఆవిడ లేచి కూర్చుని తనలోని తాను నవ్వుకుంటూ ఆలోచనలో ఉంటుంది. దేవ్ తను ఎప్పుడు వెళ్లే గుడికి వెళ్లి దేవుడితో నీకు జాలి దయ లేదు కదా?
నా అమ్మని ఎందుకు ఆ పరిస్థితికి చేర్చావు? ఏ పాపం తెలియని అరుంధతిని బాధ పెడుతున్నావు. తన భవిష్యత్తుని నేనే నాశనం చేసేలా చేశావు. ఎంత మంచి మనసు అంజనా గారిది. ఆవిడ్ని చాలా అలా చలనం లేకుండా పడేశావు. నువ్వు దేవుడివా? నిన్ను పూజించాలా? ఎవరిని ఆదుకుంటున్నావు అని కోపంగా అంటూ, నువ్వు అనేవాడివి ఉంటే వీటన్నిటిని సాల్వ్ చేయి. అందరూ సంతోషంగా ఉండేలా చూడు అనుకుంటూ బాధగా అక్కడే కూర్చొని తన తాను నిందించుకుంటూ ఉండిపోతాడు. కాసేపటికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తాడు. అటువైపు నుంచి ఎవరు అనేది కూడా మీకు నాకు కూడా తెలీదు. దేవ్ ఆ వ్యక్తిని కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించి చెప్తాడు. ఆ వ్యక్తి దేవ్ దగ్గర నక్క వినయం ప్రదర్శించి ఫోన్ కట్ చేశాక క్రూరంగా నవ్వుకుంటూ, త్వరలో ప్రాపర్టీస్ అన్నీ నా పేరు మీదకి రాపించుకొని నిన్ను చంపేస్తే సరిపోతుంది అనుకుంటాడు. దేవ్ గుడి నుంచి వెళ్ళబోతుంటే ఎవరో చిన్నపిల్ల ఆ గుడి బయట చిన్న చిన్న పనులు చేస్తూ కనిపిస్తుంది. ఆ పిల్లని చూడగానే బాధ వేసిన తన చిన్ననాటి స్నేహితురాలు, ఇప్పటి ఆరాధ్య దేవత, పేరు తెలియని ప్రేయసి గుర్తుకొచ్చి, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉండి ఉంటావు అనుకుంటూ ఆ పాప దగ్గరికెళ్ళి కొంత మనీ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు. మార్నింగ్ లేచి ధర్మ రెడీ అయి లగేజ్తో బయటికి వస్తుండగా అంజు పాప హెడ్ బాత్ చేసి కుంకుమ పెట్టుకుని తలకి తుండు చుట్టుకుని హాల్లోకి వస్తుంది. అప్పుడే ధర్మ హాల్లోకి వస్తాడు. రెడ్ కలర్ చీరకి బ్లాక్ కలర్ బార్డర్ ఉండి మెరుస్తూ ఉంటుంది. అంజు ఆ చీర కట్టుకుని తలకి చుట్టిన టవల్ని తీస్తూ తల తుడుస్తూ బయట సూర్యుని కాంతి కోసమని వస్తూ ఉంటుంది. అంజుని అలా చూస్తున్న ధర్మ చూస్తూనే ఉండిపోతాడు. అంజు ఫేస్ పక్కకి తిప్పగానే ధర్మ లగేజ్తో కనిపిస్తాడు. ధర్మాన్ని చూసి అప్పుడే అప్పుడే వెళ్తున్నారా, టిఫిన్ ప్రిపేర్ చేసేస్తాను 10 మినిట్స్లో అని చెప్పి ఆ వాలు జడని ముడిపెట్టి వంటగదిలోకి వెళ్తుంది. అంజు అలా వెళ్ళిపోతున్నా కూడా ధర్మ అంజు వెళ్లే వైపే తొంగి తొంగి చూస్తుంటాడు. అదంతా చూసిన పద్మ గారు ధర్మ భుజంపై చిన్నగా తట్టి తన వెనకే వెళ్ళాలని ఇంకా ఏవో పిచ్చి ఆలోచనలు కూడా వస్తున్నాయి కదా అంటారు. ధర్మ అటువైపే చూస్తూ హా అంటూ పద్మ గారి వైపు ఫేస్ తిప్పుతారు. ఆవిని చూడగానే తల అడ్డంగా ఊపి సోఫాలో కూర్చుని పేపర్ అడ్డుగా పెట్టుకుంటాడు. పద్మగారు నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళిపోతారు. కాసేపటికి ధర్మ టిఫిన్ చేసి స్టార్ట్ అవుతూ కార్తిక్కి ఫోన్ చేయబోతుంటే అంజు, అన్నయ్య కోసమా బావా, నేను వెళ్ళి పిలుస్తాను అంటూ ఫాస్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. మార్నింగే లేచిన కార్తిక్ రెడీ అయి ఎక్కడో పడేసిన స్పెక్స్ బాక్స్ వెతికి ఆ స్పెక్స్ పెట్టుకుని నీట్గా షేవ్ చేసుకుని ఉన్న ఫేస్తో స్వీట్ 16లో ఉన్నట్టు కాక 20లో ఉన్నట్టు కనిపిస్తాడు. తన లగేజ్ సర్దేసుకుని కిందికి వచ్చేసరికి అరుంధతి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటుంది. అది చూసిన కార్తిక్ ఏం అర్థం కాదు. అలానే అయోమయంగా చూస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకు వస్తాడు. అరుంధతి గారు, మహాదేవన్ గారు అరువుని చూస్తూ ఓ బాధపడిపోతుంటారు. రాజయ్య గారికి కూడా అరువు వెళ్ళిపోవడం ఇష్టం ఉండదు. సుగుణ గారు మాత్రం అన్ని వంటలు బ్యాగ్లో పెడుతూ అప్పుడప్పుడు వస్తుండమని ప్రేమగా చెప్పి దగ్గరకు తీసుకుని, నువ్వు లేని వెలితి అందరికీ ఉంది కానీ నాకెందుకో నువ్వు మా అమ్మాయివే మళ్ళీ వస్తావనిపిస్తుంది అంటూ భుజం తట్టి పైవాడి లీలలే అని ఆ చీర, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ పెడతారు. అరుంధతి నవ్వుతూ తీసుకుని మనసులో అమ్మ బ్రతికి ఉంటే ఇవే పెట్టుకుని ఈ గడపలో అడుగు పెడుతుంది అనుకుంటుంది. అరుంధతి గారు కూడా వెంటనే ఆవిడ గది దగ్గర వెళ్లి బంగారు గాజులు, వెండి పట్టీలు తెచ్చిస్తారు. ఆరు దగ్గరకొచ్చి తీసుకోమనిస్తే ఇవేవి నాకొద్దు బామ్మ, మీ ప్రేమ అది చాలు నాకు అంటుంది. అరుంధతి గారు, ఇవి మా అంజనా కోసం చేయించాను తల్లి, తను లేదుగా, నువ్వు తీసుకో అంటారు. అరుంధతి నవ్వుతూ ఏవి ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతాయి, నాకొద్దు బామ్మ అంటుంది. మహాదేవన్ గారు, నువ్వు మా మనవరాలు అనుకుని ఇస్తున్నా, కాదనకమ్మా అంటారు. అరుంధతి నవ్వి ఇంకేమి చెప్పలేక పట్టీలు చాలు అని తీసుకుంటుంది. బామ్మకి ఆరు వెళ్ళిపోవడం అస్సలు ఇష్టం లేదు, కానీ తను ఆ ఇంటి పిల్ల కాదు కదా, అతిథిగా వచ్చిందని మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉంటారు. కార్తిక్ అందరి వైపు చూసి ఇక నేను అవసరం లేదనుకుంటాలే అనుకుని లగేజ్తో వెళ్ళబోతుంటే ఎవరు పట్టించుకోరు, కానీ మన ఆరు ఉంది కదా, ఎందుకు, కార్తిక్ కోసమే కదా. ఆరు కార్తీక్ అంటుంది. కార్తీక్ ఆగి అరుంధతి వైపే చూస్తాడు. అప్పుడు అందరూ కార్తీక్ వైపు చూసి నువ్వేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు అంటారు. కార్తీక్ ఎంతో వినయంగా వెళ్ళాలి నాన్నగారు, చాలా వర్క్ పెండింగ్లో ఉంది అంటూ అమ్మా వెళ్ళొస్తాను, నాయనమ్మ, తాతయ్య గారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. కార్తీక్ మాటలు విన్న ఆరు కళ్ళు తేలేస్తుంది. అందరూ ఇంకా డల్ అయిపోయి ఉంటారు. అప్పుడు వస్తుంది అంజు. అంజు అందరినీ చూసి ఏంటిది, ఏమన్నా సంతాప సభ అంటూ అన్నయ్య అంటూ వెళ్ళి కార్తీక్ని హక్ చేసుకుని జాగ్రత్తరా అని దూరం జరిగి సాధించుకునిరా అంటూ కార్తీక్ కళ్ళలోకి చూస్తుంది. కార్తీక్ నవ్వుతూ అంజు తలపై చెయ్యి వేసి ఖచ్చితంగా అంటాడు. ఏంటిదది సాధించేది అని అంటారు రాజయ్య గారు. కార్తీక్ ఏమాత్రం తడబడకుండా ఇక్కడ దగ్గరలో ఒక కంపెనీ బిల్డ్ చేస్తున్నాను నాన్నగారు, మా కంపెనీకి ఇంకో కంపెనీ సపోర్ట్ కూడా ఉంది, కానీ నేను ఈ కంపెనీ స్టార్ట్ చేశాక
మన కంట్రీకే వచ్చేస్తాను. అక్కడ పర్మిషన్ వచ్చేలా చూసుకో అని అంజు మాటలకు అర్థం అంటారు. రాజయ్య గారు కూడా సరే అయితే అంటారు. అంజు అరు వైపు చూసి నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అంటుంది. అరు అంజుని హగ్ చేసుకుని వెళ్ళొద్దా మరి అంటూ దూరం జరిగి హ్యాపీగా ఉండు. మా అన్న చాలా మంచివాడు. బాగా చూసుకో అంటుంది. అంజు నువ్వు చూసుకో అని చుట్టూ చూసి హిహిహి అని నవ్వుతూ అదే నేను చూసుకుంటాలే అంటుంది. ఎలాగో వెళ్ళేది టౌన్కే కాబట్టి అందరినీ ఒకే కారులో వెళ్ళమని డ్రైవర్ని పంపుతారు. ధర్మ కూడా ఇంటి బయటకొస్తాడు. ఆ వెనక పద్మ గారు, విష్ణు గారు కూడా వస్తారు. అంజు ఇంట్లో వాళ్ళు ధర్మాన్ని చూసి అడగక అర్జెంట్ వర్క్ అని చెప్తాడు. సో అందరికి వీడ్కోలు పలికి ముగ్గురు కారులో స్టార్ట్ అవుతారు. డ్రైవర్ టౌన్లో దింపి వెళ్ళగానే ఇంకో కారు వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది. అతను అరుంధతికి కీస్ ఇచ్చేసి మళ్ళీ మీరిచ్చిన అడ్రస్కి వచ్చి తీసుకెళ్తాను మేడం అని వెళ్ళిపోతారు. అరుంధతి ఓకే అని పదండి అంటుంది ఇద్దరితో. వాళ్ళిద్దరూ నువ్వెక్కడికి అంటారు. ఈ రోజు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉందని నాకు తెలుసు. సో ముందు మాగా అక్క ఫ్లాట్కి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి హాస్పిటల్కి వెళ్దాం అంటుంది అరుంధతి. వాళ్ళకి కూడా అదే బెటర్ అనిపించి ఆ కారు ఎక్కుతారు. అరుంధతి డ్రైవ్ చేస్తుంది. తిన్నగా మాగా ఫ్లాట్ దగ్గర కారు ఆపుతుంది. మాగా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వీళ్ళు వచ్చాక నవ్వుతూ ఎదురు వెళ్ళి అరు లగేజ్ తీసుకుని వాళ్ళతో కలిసి లోపలికి వస్తుంది. లగేజ్ పక్కన పెట్టాక ఫేస్ వాష్ చేసుకుని వాటర్ తాగి ముగ్గురు మాగాకి బాయ్ చెప్పి హాస్పిటల్కి వెళ్తారు. కార్తిక్ అరుంధతిని వద్దంటాడు కానీ అరుంధతి నా అన్నయ్య నువ్వెలా వద్దంటావు అంటూ ధర్మ చేయి పట్టుకుని వేలాడుతూ ధర్మతోనే వస్తుంది. అలా ముగ్గురు హాస్పిటల్కి వెళ్ళాక అరుంధతి వెళ్లి డాక్టర్తో మాట్లాడుతుంది. పేషెంట్ని తీసుకురమ్మని చెప్పడంతో కార్తిక్ ధర్మాన్ని పిలుస్తారు. వాళ్ళు వచ్చాక ఆయన ధర్మాన్ని చెక్ చేసి కార్తిక్లని బయటికి పంపి కొన్ని అరేంజ్ చేయమని చెప్పి సిస్టర్కి చెప్పి ధర్మ కాలుకి చిన్న జాయింట్ ఆపరేషన్ చేసి మోకాల దగ్గర ఒక బ్యాండేజ్ వేస్తాడు కాలు కదలకుండా. ఆ తర్వాత కాసేపటికి అరుంధతి కార్తిక్ని వెళ్లి చూడమని చెప్తారు. ధర్మ స్పృహలో ఉండడు. కార్తిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ వాళ్ళతో పేషెంట్ కాల్కి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోమని కొన్ని టాబ్లెట్లు ఇచ్చి ఒక మసాజ్ ఆయిల్ కూడా ఇచ్చి ఈవినింగ్కి తీసుకెళ్లవచ్చు బట్ టేక్ కేర్ అంటారు. కార్తీక్ తలూపి ధర్మ దగ్గరకు వస్తారు. ధర్మకి అప్పుడప్పుడే స్పృహ వస్తూ ఉంటుంది. ఇద్దరు ధర్మ బెడ్కి అటొకరు ఇటొకరు నిలబడి ధర్మ వైపే చూస్తూ ఉంటారు. ధర్మ కళ్ళు తెరిచి వాళ్ళిద్దరిని చూసి నాకేం కాలేదు, జస్ట్ చిన్న ఆపరేషన్ అంతే అంటాడు. అరుంధతి నవ్వుతూ ధర్మ పక్కన కూర్చుని జాగ్రత్త అన్నయ్య అంటూ లెగ్గుపై చెయ్యి వేసి నీ కాలు త్వరగా సెట్ అవుతుందిలే అన్నయ్య అంటుంది. నువ్వు చెప్పావు కదరా సెట్ అవుతుందిలే అంటాడు ధర్మ. కార్తిక్ ధర్మ హ్యాండ్ పట్టుకుని ఈ పరిస్థితిలో వెళ్ళాలా మనం అంటాడు. ధర్మ కార్తిక్ వైపు కాస్త సీరియస్గా చూసి వెళ్ళాలా ఏంటి, వెళ్తున్నాం అంటాడు. ఈ లెగ్గు గురించి ఏం చెప్పాలి అంటాడు కార్తిక్. మనం సీట్ బుకింగ్ అప్పుడు ఇండికేట్ చేయలేదుగా అంటాడు. ధర్మ మార్నింగ్ యాక్సిడెంట్ అయిందని చెప్దాంలే అంటాడు. కార్తిక్ ఆలోచించి సరే అంటాడు. ఏంటి సరే అన్నయ్య నువ్వు వెళ్ళట్లేదు అంతే అంటుంది అరుంధతి. వెళ్తున్నానంతే అంటాడు ధర్మ. కార్తిక్ వైపు ఫేస్ పెడతాడు. అరుంధతి అంటూ కోపంగా అరిచి బయటకు వచ్చేసి బిల్ పే చేసేసి బయట వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉంటుంది. కార్తిక్ బయటకు వచ్చి ఏదో ఒకటి తీసుకువచ్చి ధర్మాకి పెడతాడు. ధర్మ తిన్న తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పి అరుంధతి దగ్గరకు వచ్చి తిందాంరా అంటాడు. నాకొద్దు పో అంటుంది. కార్తిక్ అరుంధతి పక్కన కూర్చొని వాడు ఒక్కసారి ఏదైనా అనుకుంటే చేస్తాడు, లేకుంటే ధర్మనే కాదు వాడు చాలా స్పెషల్ అరుంధతి అంటాడు. నా అన్నయ్య కదా అందుకే అంటుంది అరుంధతి. తలపై ఒక్కటి తట్టి అరుని తీసుకుని తినేసి వస్తాడు. ఈవినింగ్ 5 గంటలకి ధర్మాన్ని తీసుకుని హాస్పిటల్ నుంచి స్టార్ట్ అవుతారు ఇద్దరు. అక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చేసి లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. ధర్మకి ఇద్దరు సపోర్ట్ ఇస్తూ మధ్యలో నుంచి నడిపిస్తుంటే అరుంధతి అసలు ఏం చేయాలనుకుంటున్నారు అంటుంది. మా పని మేం చేద్దాం అనుకుంటున్నాం అంటాడు ధర్మ. కార్తిక్ ఆగి నవ్వుతూ ధర్మకి హైఫై ఇచ్చి నడుస్తాడు. అరుంధతి కార్తిక్ వైపు కోపంగా చూస్తూ నడుస్తూనే జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ అంటుంది. ఇద్దరు సరే అని తలూపుతారు. ఇద్దరికి కలిపి హగ్గిచ్చి వాడి వల్ల మీకు ఏదన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేను, ముందు బ్రతకలేను అంటుంది. ఇద్దరు అలా జరగదు అంటూ దూరం జరుగుతారు. ధర్మ అరుతో ధైర్యంగా ఉండరా అంటాడు. అరుంధతి కళ్ళు అర్పి చిన్న నవ్వు నవ్వుతుంది. కార్తిక్ నవ్వుతూ ఉండు, ఏది నీ దగ్గరికి రాదు అంటాడు. అరుంధతి సరే అంటుంది. కార్తిక్ ధర్మ ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో అరుంధతికి బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంటారు. అలాగే నించుని చూసి కాసేపటికి అక్కడి నుంచి మాగా దగ్గరకు వచ్చేస్తుంది. కార్తిక్ ధర్మకి సపోర్ట్ ఇస్తూ లోపలికి చెక్ ఇన్ అయి ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, జరిగిపోయిన దాన్ని తెలుసుకోవడానికి అరుంధతిని వదిలి ఇద్దరు వెళ్తున్నారు. కానీ అరుకి జరగబోయే ప్రమాదం ఇక్కడే ఉందని, అది త్వరలో అరుని చుట్టుముడుతుందని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.